ఐరన్ లోపం ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినండి. హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఐరన్ లోపం వల్ల రెగ్యులర్గా చెమట పట్టడం, అలసిపోవడం, కళ్ళు తిరగడం వంటి సమస్యలన్నీ ఐరన్ లోపం వల్ల వస్తూ ఉంటాయి. అయితే ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. బీట్రూట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని రెగ్యులర్గా తింటే ఐరన్, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. దానిమ్మ పండ్లలో ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది తరచు తింటే శరీరానికి కావలసినంత ఐరన్ లభిస్తుంది. బచ్చలి కూరలో విటమిన్స్, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతాయి. రెడ్ మీట్లో ప్రోటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఐరన్ లోపాన్ని తగ్గించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. పప్పు ధాన్యాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని వారంలో 2 రోజులైనా తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎగ్స్, గుడ్లలో ప్రోటీన్, మినరల్స్, ఐరన్, ఇతర పోషకాలు ఉంటాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు రోజుకో గుడ్డు తింటే మంచిది. గుమ్మడి గింజల్లో ఐరన్ శాతం చాలా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు రెగ్యులర్గా తింటే ఆ సమస్య దూరం అవుతుంది. ఉల్లిపాయల్లో కూడా పోషకాలు ఐరన్ లోపాన్ని తగ్గించి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడతాయి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మీకు రక్తం పెరిగే ఛాన్స్ ఉంటుంది. Please like and subscribe Shravana Health Tips for further updates. Viewers, keep watching Shravana Health Tips for more health related content. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.